నమస్తే. అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజు వీడియో వచ్చి స్టాక్ మార్కెట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, అలాగే బిగినర్స్ ఉన్నారు. తర్వాత వచ్చి ఇంకా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఈ వీడియో ఎంతో ఉపయోగపడుతుంది. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోను చూడండి. మీకు అర్థమయ్యే విధంగానే సింపుల్గా సాధారణమైన భాషలో మీకు నేను ఈ వీడియోలో తెలియజేస్తాను. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? స్టాక్ మార్కెట్ అంటే ఒక మార్కెట్ ప్లేస్. అంటే చేపల మార్కెట్ అనుకోండి, కూరగాయల మార్కెట్ అనుకోండి, లేకపోతే సూపర్ మార్కెట్ అనుకోండి, బట్టల మార్కెట్ అనుకోండి. ఓకేనా? అక్కడ ఏం జరుగుతుంది? కొనడం, అమ్మడం. అమ్మేవాళ్ళు ఉంటారు, కొనుక్కునే వాళ్ళు కూడా ఉంటారు. అయితే ఇక్కడ వచ్చి షేర్స్ కొనుక్కోవడం అనమాట. అంటే షేర్స్ అంటే ఏంటంటే ఒక కంపెనీలో కొంత భాగాన్ని మనం కొనడం అనమాట. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక షాప్కి వెళ్ళి అక్కడ వస్తువులని కొనడం అనమాట. కానీ ఈ స్టాక్ మార్కెట్లో వస్తువులకు బదులు మనము షేర్స్ని కొంటాము. సాధారణంగా ఎక్కడైనా కూరగాయల మార్కెట్ చూసుకోండి, బట్టల మార్కెట్, ఎక్కడైనా సరే కొనేవాళ్ళు ఉంటారు, అమ్మేవాళ్ళు ఉంటారు అనమాట. అయితే మనం తక్కువ రేటుకి వచ్చినప్పుడు కొంటాము. ఇక్కడ ఈ షేర్ మార్కెట్లో ఏంటంటే తక్కువలో ఉన్నప్పుడు మనం కొంటాము, అదే ఎక్కువైనప్పుడు అమ్ముతాం అనమాట. అసలు ఈ స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది అంటే, ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి డబ్బు అవసరం ఉంది. అప్పుడు ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఆ యాజమాన్యంలో ఉన్న కొంత భాగాన్ని చిన్న చిన్న భాగాలుగా విడదీసి పబ్లిక్కి అమ్ముతుంది అనమాట. అయితే మరి స్టాక్ ఎక్స్చేంజ్ అని మనం వింటూ ఉంటాం కదా. అంటే మరి ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి? అదే కూరగాయల మార్కెట్ అనుకోండి, దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. సంత, దానికి ఒక ప్లేస్ అనేది ఉంటుంది. అలాగే సూపర్ మార్కెట్, దానికి ఒక ప్లేస్ కూడా పెడతారన్నమాట. అట్లాగే మన షేర్స్ అనేవి ఎక్కడ కొనాలి, ఎక్కడ అమ్మాలి అనేది మన ఇండియాలో అయితే ఎన్ఎస్సి, బిఎస్సి అని స్టాక్ ఎక్స్చేంజ్లో అమ్ముతారనమాట. అంటే మనం ఒక ప్లాట్ఫామ్ కావాలి కాబట్టి మన ఇండియాలో ఎన్ఎస్సి, బిఎస్సి అని ఒక ప్లాట్ఫామ్ని ఏర్పరిచారనమాట. అంటే ఈ స్టాక్ ఎక్స్చేంజ్ అనేది ఒక మార్కెట్ ప్లేస్ లాంటిది అనమాట. అయితే అక్కడ షేర్ ధరలు అనేవి పెరుగుతాయి, తరుగుతాయి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది. ఆ లింక్ని ఓపెన్ చేసి టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు నేను అక్కడ స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని మీకు అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. అయితే మరి మీరు అడగవచ్చు, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి ఎందుకు పెట్టాలని ఒక విషయం. దీనికి 3 కారణాలు ఉన్నాయన్నమాట. ఒకటి వచ్చి షేర్ ధర పెరిగితే లాభం వస్తుంది. అలాగే రెండవది, కొన్న కంపెనీలు లాభంలో కొంత భాగాన్ని షేర్ హోల్డర్స్కి ఇస్తాయి. దీనినే డివిడెండ్స్ అని అంటారు. అలాగే లాంగ్ టర్మ్ అంటే దీర్ఘకాలంలో మన డబ్బు పెరగడానికి స్టాక్ మార్కెట్ అనేది ఒక మంచి మార్గం అన్నమాట. ఇంకా బిగినర్స్కి కొన్ని టిప్స్ ఉన్నాయి అన్నమాట. ఇవి చాలా జాగ్రత్తగా మీరు వినండి. కంపెనీ గురించి, దాని బిజినెస్ గురించి పరిశోధన చేసి తెలుసుకోండి. అంటే మనం గుడ్డిగా వెళ్ళకూడదు, దీని యొక్క స్థితిగతులు కూడా తెలుసుకోవాలన్నమాట. అలాగే ఎక్కువ డబ్బు ఒకేసారి పెట్టకండి. అంటే చాలామంది ఒకే డబ్బును ఒకే స్టాకులో, ఒకే కంపెనీలో పెట్టుబడి పెట్టేస్తారు. అప్పుడు ఏంటంటే నష్టం వచ్చిందనుకోండి, చాలా కష్టంగా ఉంటుందన్నమాట. అందుకోసం డబ్బు మొత్తం ఒకేసారిగా పెట్టకుండా చిన్న చిన్నగా మొదలెట్టాలి. తక్కువ అమౌంట్తోనే స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలన్నమాట. అలాగే మూడోది వచ్చి స్టాక్ మార్కెట్లో లాభంతో పాటు నష్టం కూడా ఉంటుంది. ఇలాంటి రిస్క్ని తప్పకుండా తెలుసుకోవాలి. రిస్క్ని కూడా మీరు భరించే విధంగా ఉంటేనే స్టాక్ మార్కెట్లోకి రావాలన్నమాట. ఎప్పుడు లాభాలు రావాలంటే రావు కదా, అప్పుడప్పుడు నష్టాలు కూడా వస్తాయి అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. ఇంకా స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలంటే తప్పకుండా మనకి డీమార్ట్ ఖాతాను తెరవాలన్నమాట. అంటే షేర్లు కొనాలి, అమ్మాలి అంటే కంపల్సరీ ఇది ఉండాలి. ఇది ఒక బ్యాంక్ లాంటిది అనమాట. మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుకుంటే నేను దీని మీద కూడా వీడియో చేశాను. ఏ డీమార్ట్ ఖాతా ఎలా ఉంది అనేది ఒక వీడియో చేశాను అనమాట. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను. మీరు వెళ్ళి చూసి మీకు నచ్చిన డీమార్ట్ ఖాతాని మీరు తెలుసుకోవచ్చు అన్నమాట. చివరిగా నేను చెప్పేది ఏంటంటే, స్టాక్ మార్కెట్ అనేది
డబ్బులు సంపాదించడానికి ఒక మంచి మార్గం అన్నమాట. కానీ జాగ్రత్తగా జ్ఞానంతో పెట్టుబడి పెట్టాలి. అలా కాకుండా ఎలా పడితే అలా వెళ్ళిపోయి ఏది పడితే అది, చాలామంది పెన్నీ స్టాక్స్ల మీదే పడిపోతున్నారు. పెన్నీ స్టాక్స్ అని కాకుండా, పెన్నీ స్టాక్స్ ఏముంది, చిన్నగానే ఉంటుంది, చిన్నగానే పెరుగుతుంది. మనం లాంగ్ టర్మ్ కోసం కానీ షార్ట్ టర్మ్ కోసం కానీ ఎక్కువగా లార్జ్ క్యాప్ స్టాక్స్ని, మిడ్ క్యాప్ స్టాక్స్ని వీటిని మంచిగా ఎంచుకోవాలి. అది కూడా బ్లూ చిప్స్ అని ఉంటాయి. ఆ బ్లూ చిప్ స్టాక్స్ని మనం ఎంచుకొని మంచిగా పర్ఫార్మెన్స్ ఇచ్చే కంపెనీలలో పెట్టుబడి పెడితే తప్పకుండా లాభాలు అనేవి వస్తాయి అన్నమాట. ఎందుకంటే దీంట్లో మీరు స్టాక్ మార్కెట్లో చేరాలంటే చాలా వరకు ఓర్పు అనేది చాలా అవసరం అన్నమాట. హడావుడిగా వచ్చేసి హడావుడిగా ఏది పడితే అది కొనేసి తర్వాత నష్టపోయి బాధపడటం కన్నా మీరు స్టాక్ మార్కెట్ గురించి బాగా విషయాలు తెలుసుకొని, ఫండమెంటల్ చూసుకొని, కంపెనీ హిస్టరీ చదువుకొని, దాని రిజల్ట్ తెలుసుకొని మీరు స్టాక్ మార్కెట్లో డబ్బులు సంపాదించడానికి రావచ్చు అన్నమాట. ఎప్పుడైతే మనకి నెగిటివ్ న్యూస్ ఉంటాయో అప్పుడు తప్పకుండా స్టాక్ మార్కెట్ అనేది పడిపోతుంది. అప్పుడు గాబరా పడకూడదు. ఎప్పుడు ఒకేలాగుండవు కాబట్టి మంచి రోజులు అనేవి కూడా వస్తూనే ఉంటాయి. మీరు ఎప్పటికప్పుడు స్టాక్ మార్కెట్ నుంచే డబ్బులు సంపాదించాలనుకుంటే న్యూస్ చూసుకోవాలి, వెబ్సైట్లు చూడాలి. నేను అంతకుముందు వెబ్సైట్ వీడియోస్ కూడా చూశాను, ఎక్కడెక్కడ చూడాలనేది. అది కనుక మీరు చూస్తే తప్పకుండా మీరు అన్నీ డౌన్లోడ్ చేసుకొని వాటిలో ఎప్పటికప్పుడు న్యూస్ వస్తూ ఉంటాయి. దాన్ని ఫాలో అయిపోతే చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఓకేనా? మరి ఈ స్టాక్ మార్కెట్ మీద మీ యొక్క సందేహాలను ఇంకా ఏమన్నా మీరు చెప్పాలనుకుంటే కామెంట్లో తెలియచేయండి. నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. ఓకేనా? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చుంటే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.